హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర వ్లాగ్స్. నేను ఈరోజు మీకు పార్ట్ 2 ఇరిగేషన్ సిస్టమ్ వీళ్ళు ఆల్మండ్ ప్లాంట్స్‌కి ఎలా పెడతారు అనేది చూపించబోతున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చుంటాను. అయితే ఈళ్ళకి నీళ్లు వచ్చేసి ఈ కాలవల నుంచినే వెళ్తాయండి. పంట కాలవలు తవ్వటం ఎలా అనేది వీళ్ళు ఏ మెషినరీ వాడి తవ్వుతారు అనేది కూడా నేను పార్ట్ 1లో చూపించాను. సో దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు చూడండి. వీళ్ళకొచ్చేసి కాలువ నీళ్ళు వచ్చేసి 7 మంత్స్ ఉంటాయన్నమాట. ఏప్రిల్ నుంచి వదులుతారు వీళ్ళకి కాలువలు. అక్కడి నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి కాలువ నీళ్ళనే డ్రిప్‌కి వాడుకుంటారనమాట. అయితే ఈ మిగతా వింటర్ సీజన్‌లో వీళ్ళు ఈ ఆల్మండ్ ప్లాంట్స్‌కి వాటరే పెట్టరంట. వచ్చే వింటర్‌లో ఉన్న తేమ మళ్ళా వర్షం నీళ్ళతోనే సరిపెట్టుకుంటాయంట ఈ చెట్లు. చాలా విండీగా ఉండటం వల్ల నేను మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. క్షమించాలి. ఫస్ట్ ఇలా మొత్తం అంతా డ్రిప్ రెడీ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ పంట కాలువలు తవ్వుతారు. దాని తర్వాత ఈ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తారనమాట. మనకి ఈ సిస్టంలో వచ్చేసి 3 లెవెల్స్ ఆఫ్ ఫిల్టర్ అవుతుందన్నమాట వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఏ రకమైన మొక్కలకి ఏ రకమైన న్యూట్రియంట్స్ వెళ్ళాలి అనేది విభజించి దానికి వెళ్ళేటట్టు ఇక్కడి నుంచినే ఫిల్టర్ సెట్ చేసి టైమింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన మొబైల్ యాప్లో నుంచి కూడా ఆపరేట్ చేసే విధంగా ఉంటుందంట. అయితే మనకి ఎన్ని స్టేషన్స్ కావాలో దాన్ని బట్టి దీని సైజు దీని ప్రైజు అన్నీ నిర్ణయించబడతాయంట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్ద ట్యాంక్ వచ్చేసి న్యూట్రియంట్స్ వీటికి మొక్కలకి ఏ న్యూట్రియంట్స్ కావాలో ఆ న్యూట్రియంట్స్ అంతా దీంట్లో కలుపుతారనమాట. దీంట్లో నుంచి డ్రిప్కి వెళ్ళేటట్టు సెట్ చేస్తారంట. నేను ఎక్కువగా ఈ వెరైటీ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ వచ్చేసి ద్రాక్ష, బాదాం, పిస్తా, మళ్ళా ఆరెంజ్ తోటలకి వీటిలన్నిటికి ఇదే వెరైటీ వీళ్ళు వాడటం నేను చూశాను. యాపిల్ ఫార్మ్స్ కూడా ఇదే వెరైటీ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ని వీళ్ళు వాడారు. ఇక ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా, నార్మల్ ప్లాస్టిక్ సీలర్ ఉంటుంది కదా, దాంతో ఈ ట్యూబ్స్ అన్నిటిని ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ అన్నిటిని సీల్ చేసేసి వాటిని ఇంతకు ముందే తవ్వి ఉంచిన పంట కాలువలు ఉన్నాయి కదా దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇదంతా జనరల్గా డ్రిప్ అండ్ మైక్రో ఇరిగేషన్ అని అంటారేమో. ఇవన్నీ ఇండియాలో కూడా ఇప్పుడు వచ్చేసినాయి. ఇలానే చేస్తున్నారు పెద్ద పెద్ద పొలాలు అన్నిటికిను. మీకు బోర్ కొట్టిస్తుంటే సారీ, కానీ నాకైతే ప్రతిదీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, మీలో చాలామందికి ఈ విషయాలన్నీ తెలిసే ఉండుండొచ్చు. కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నేను పెట్టాలి అని అనిపించి ఈ వీడియో పెడుతున్నాను. అయితే ఇదిగో లాస్ట్ బైట్ ఇదనమాట. ఏంటి అంటే ఈ స్మాల్ పైప్స్ అన్నీ ఉంటాయి కదా, నేను ముందే చెప్పాను కదా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా 21/16 డిస్టెన్స్లో ఉంటాయి. సో మధ్యలో ఒక వెహికల్ ఆరాంగా తిరిగేటట్టు ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఈ పైప్స్ని అటొక రోల్ ఇటొక రోల్ పెట్టుకుని ఈ విధంగా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం 30 ఎకరాలకి 2 రోజుల్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ డ్రిప్ అంతా కంప్లీట్ చేసేసారనమాట, మొత్తం అంతా ప్రాసెస్. అయితే వీళ్ళ టైమింగ్స్ కూడా ఆఫీస్ టైమింగ్స్ లాగా 8 to 3 అనమాట, ఫిక్స్డ్. 1 మినిట్ కూడా ఎక్కువ ఉండరు, 1 మినిట్ కూడా లేట్గా రారు. ఆ విధంగా ఉంటుందన్నమాట వీళ్ళ టైమింగ్స్. అంటే ఇవి వింటర్ టైమింగ్స్ లేండి. సమ్మర్లో అయితే ఇంకా అర్లీగానే స్టార్ట్ అవుతారు. మధ్యాహ్నం కల్లా అసలు 11-12 కల్లా ఎవ్వరు ఉండరు పొలాల్లో. ఈ సిస్టమ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో దయచేసి తెలియజేయండి. బోర్ కొట్టిందని చెప్పండి, నేనేమీ అనుకోను. నాకేంటో ఇక్కడ చూపించాల్సినవి చాలా ఉన్నాయి. నేను కళ్ళతో చూసిన ప్రతి ఆశ్చర్యాన్ని మీ కళ్ళ ముందు పెట్టాలి అన్న ఆరాటం అనమాట. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నా సరే నన్ను క్షమించాలి మీరు, సరేనా? అయ్యో చెప్పటం మర్చిపోయాను. అన్నట్టు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కండి. మనము ఇది అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మనం బయట కాంట్రాక్ట్ ఇస్తే
వాళ్ళే మెటీరియల్ మొత్తం అంతా తీసుకుని వచ్చి చేయడానికి ఒక ప్యాకేజు, లేదు మెటీరియల్ మేము తెచ్చుకుంటాము, మీరు జస్ట్ మనుషులు మాత్రమే వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళండి అంటే ఒక రకమైన ప్యాకేజ్ అట. ఇదిగో ఇలా మొత్తం వేసేసాక ఈ రకంగా కనిపిస్తుందన్నమాట. చెట్టుకి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, మిడిల్లో చెట్టు ఉండేటట్టు ఈ రకంగా వేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఇదిగో ఇది వచ్చేసి ప్లాంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ కవర్స్ ప్లాంట్ నర్సరీ వాళ్ళే ఇచ్చి పంపిస్తారనమాట. ప్లాంటేషన్ వీడియోలో కూడా నేను చెప్పాను కానీ చూపించలేదు, అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ రకంగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా కేర్ తీసుకోవాలంట. ప్లాంటేషన్ అయిన తర్వాత నుంచి అంత కేర్ తీసుకోకపోయినా, అంత మెయింటెనెన్స్ చేయకపోయినా పర్వాలేదట. 25 ఇయర్స్ వరకు ఏ డోకా లేదట. ఇదండి ఒక రకమైన ఇరిగేషన్ సిస్టమ్. అయితే మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.